తెలంగాణ ఆర్ ఏపీ స్టూడెంట్స్ వచ్చేసి జనరల్‌గా మనం డిఫరెంట్ ఎగ్జామ్స్‌కి అప్లై చేస్తున్నప్పుడు మీకు సంబంధించిన డిగ్రీ యొక్క సీజీపీఏని పర్సెంటేజ్‌లోకి కన్వర్ట్ చేసుకున్న ప్రాసెస్ సంబంధించి ప్రతి ఆస్పిరెంట్స్‌కి సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేస్తున్నా, పీజీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేస్తున్నా, లేదా జాబ్స్ కోసం అప్లై చేస్తున్నా మీకు సంబంధించిన సీజీపీఏ ఏదైతే ఉంటుందో దాన్ని పర్సెంటేజ్ రూపంలో కన్వర్ట్ చేసి ఎంటర్ చేయమని చెప్తుంది. సో అలాంటప్పుడు మీకు వచ్చిన సీజీపీఏని పర్సెంటేజ్‌లోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే హౌ టు కన్వర్ట్ సీజీపీఏ ఇంటూ మార్క్స్ ఆర్ పర్సెంటేజ్ సంబంధించిన టేబుల్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, పీజీ స్టూడెంట్స్ కావచ్చు. సో ఎవరైనా సరే ప్రజెంట్ జనరేషన్లో మనకు మార్క్స్ వచ్చేసి సీజీపీఏ ఫార్మాట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా మీకు మీ యొక్క మెమో పైన ఉన్న సీజీపీఏని పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే యాజ్ పర్ యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం మనకి ఏంటంటే మీ సీజీపీఏ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇంటూ 9.5తో మల్టిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ 9.5తో మల్టిఫికేషన్ కనుక మనకు చేసినట్టయితే అది మనకు పర్సెంటేజ్ రూపంలో అయితే కవర్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సీజీపీఏ అనేది 8.2 అనేది వచ్చినట్లయితే దాన్ని పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే యాజ్ పర్ యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం మీరు ఇంటూ 9.5 అయితే చేయాల్సి ఉంటుంది. 9.5 అప్లై చేసినట్టయితే మనకు 77.9% అనేది మీకు మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది మనకు క్లియర్గా యూజీసీ నామ్స్ ప్రకారం. సో ఇదొక ఆప్షన్ మనకు మీకు సంబంధించిన సీజీపీఏని పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి. టోటల్ 100% గాను మీకు వచ్చేసి 77.9% వచ్చిందన్నట్టుగా మీరు ఆ అప్లికేషన్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు తెలంగాణ స్టూడెంట్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ మనకు సంబంధించిన యూనివర్సిటీస్ ప్రాసెస్ ప్రకారం వెళ్ళినట్టయితే సో మనకు సంబంధించిన యూనివర్సిటీ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే సేమ్ సీజీపీఏ ఇంటూ 9.5 అనేది మనం మల్టిప్లై చేయొచ్చు. లేదా మీకు వచ్చిన సీజీపీఏ ఏదైతే ఉంటుందో దాంట్లోకి వెళ్ళి -0.5 అనేది తీసేసి ఇంటూ 10% తోటి మల్టిప్లికేషన్ చేసినట్టయితే సో మనకు టోటల్ స్కోర్ అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 7.8 వచ్చింది అనుకుందాం. సో దాంట్లోకి వెళ్ళి మీరు -0.5 అనేది తీసేయాలి. అండ్ వచ్చిన అవుట్పుట్ని మీరు 10% మల్టిప్లై చేస్తే మీకు 73% అనేది రావడం జరుగుతుంది. లేదా ఫస్ట్ వెర్షన్లో లాగా మీరు 7.8 ఇంటూ 9.5 చేసినా కూడా మీకు టోటల్గా 73% అనేది రావడం జరుగుతుంది. మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయినా, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా మీ సీజీపీఏని పర్సెంటేజ్లోకి అయితే ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ సమ్ టైమ్స్ మన దగ్గర లాంగ్ మెమో లేదు సార్, మరి సో టోటల్ సీజీపీఏ లేదు, ఓన్లీ షార్ట్ మెమోస్ ఉన్నాయి, దాంట్లో సెమిస్టర్ వైజ్గా మాకు సంబంధించిన జీపీఏ అయితే ఉంది, దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని మీరు క్వైరీ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీజీ స్టూడెంట్స్ అయితే మీకు 4 సెమిస్టర్స్ ఉంటాయి. ఒకవేళ మీరు డిగ్రీ స్టూడెంట్స్ అయితే 6 సెమిస్టర్స్ ఉంటాయి. బీటెక్ స్టూడెంట్స్ అయితే 8 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. అలా మీ టోటల్ సెమిస్టర్ ఏదైతే ఉంటుందో వాటిని మనం ప్లస్ చేసి బై 4 అయితే చేయాలి. దానికి మనకు టోటల్ సీజీపీఏ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఆ వచ్చిన సీజీపీఏని మళ్ళీ మనం 9.5తో కానీ లేదా 0.5 మైనస్ చేసి మీరు పర్సెంటేజ్ ఇంటూ 10 చేసినట్టయితే మీకు సెమిస్టర్ వైజ్ స్టూడెంట్స్ కూడా టోటల్ పర్సెంటేజ్ ఎంత అయినది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీజీ స్టూడెంట్స్ సంబంధించి 4 సెమిస్టర్ మార్క్స్ 7.5, 7.8, 8.0, 7.7 అనేది 4 సెమిస్టర్లో వచ్చిన మార్క్స్, వాటిని ప్లస్ చేయడం జరిగింది. అండ్ సీజీపీఏ కన్వర్ట్ చేసుకోవడానికి బై 4 అయితే చేసాము. చేసినట్టయితే మనకు 7.75 జీపీఐ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఆ జీపీఏకి మళ్ళీ మనం ఇంటూ 9.5 చేసినట్టయితే మీకు పర్సెంటేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే.